శ్రీశైలం దేవస్థానం హిందువులకి ఒక పవిత్రమైన స్థానం. కానీ గతంలో ఉన్న ప్రభుత్వం అనొచ్చు, ఎవరైనా అనొచ్చు, వాళ్ళు ఆయంలో చాలా వరకు వేరే మతమోలు అక్కడ ఇల్లీగల్గా కబ్జా చేసుకున్నారు, షాపుల పైన కబ్జా చేసుకున్నారు, ఇల్లులు కూడా కట్టుకున్నారు. చాలా వరకు పేపర్లో మీడియాలో కూడా వచ్చింది, ఆవు మాంసం దొరికింది, ఆ మాంసం దొరికింది, ఈ మాంసం దొరికింది. ఇంకా ఏంటంటే పూలు ఉంటాయి కదా, శ్రీశైలం దేవస్థానం ఆ శంకర్ భగవాన్కి ఆ పూలు కూడా ఎక్కుతుంది కదా, దాంట్లో కూడా దాపెట్టి మాంసం కూడా తీసుకుని వస్తారు. అది కూడా మీడియాలో వచ్చింది. దాదాపు చాలా వరకు హిందూ సంఘాలు వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు. అసలు వేరే మతం వాళ్ళకి ఇక్కడ ఉండకూడదు, రూల్ ఉంది, ఎందుకు ఉన్నారని చాలా వరకు కోర్టు కూడా వెళ్ళినారు. 2015లో 19లో అదే ఓలు అంటే ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, వాళ్ళు హైకోర్టులో వెళ్ళినారు మేము ఇక్కడే ఉంటామని. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఎట్టి పరిస్థితిలో వేరే మతస్థులు అక్కడ ఉండకూడదు అని ఒక మంచి తీర్పు ఇచ్చింది. కానీ అది ఇచ్చి కూడా 1 మంత్ అయింది, ఇప్పటివరకు అక్కడనే ఉన్నారు వాళ్ళు. నేను శ్రీశైలం దేవస్థానం ఈవో గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అన్ని సమాజం ఒక్కటే, అన్ని ధర్మం ఒక్కటే అని మీరు నడుస్తున్నారు. కానీ వేరే మస్జిద్ కాడ హిందువులకి అవకాశం ఇస్తారా? ఇయ్యరు. ఎక్కడైనా చర్చ్ ఉంటే అక్కడ హిందువులకి అవకాశం ఇస్తారా? ఇయ్యరు. అందుకోసం మా హిందువుల గుడి కాడ వేరే మతం వాళ్ళు ఎందుకు? వాళ్ళు అక్కడ ఉండి ఈ వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు? వాళ్ళకి ఏం అధికారం ఉంది దేవస్థానం షాపులు రెంట్కి తీసుకోనికి? అందుకోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి వేరే మతములు అసలు ఉండకూడదు, ఆ విధంగా మీరు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.